శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలించినట్టయితే, షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో రవి గారు చాలా బాగున్నారు. బుధాదిత్య యోగం కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఏకాదశంలో
కేతు బాగున్నారు, అలాగే ద్వాదశ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ స్థాన చలనానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానాలు చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య పరిస్థితులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ధనము ఎక్కువ ఖర్చు అవ్వడానికి, మీ మీద ఏదన్నా నింద మోపబడడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు చాలా స్ఫుటంగా ఉన్నందున చాలా జాగ్రత్తలతో కూడి ఉండండి. దశమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి సంచారం అంత గొప్పగా ఉండదు. అక్కడ బలంగా ఉన్నారు ఉచ్చలో ఉంటూ. అయితే రవి చాలా బాగున్నారు, బుధాదిత్య యోగం పడింది కాబట్టి ఇది కూడా బాగుంది. కానీ జాగ్రత్తలే. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. బలమైన స్థితిలో ఉన్న గ్రహము అది మంచైనా చెడైనా తప్పకుండా ఇస్తుంది. ఇక్కడ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి దిశగా గురువుగారి యొక్క స్థితి సంచారం ఉంది కాబట్టి జాగ్రత్త. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే రవి గారి స్థితి సంచారం కూడా అక్కడే ఉన్నది కాబట్టి మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉన్నతి, ఉద్యోగంలో చాలా మంచి ప్రశంసలు దొరకడము, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు, నిరుద్యోగులకి తప్పనిసరిగా ఉద్యోగం దొరకడం, ఇవన్నీ చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలే. అంటే పరస్పర విరుద్ధమైన భావాలు ఒకే రాశిలో ఉంటూ ఉన్నప్పుడు రెండు విధాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఆనందం కలిగిస్తుంది, ఒకసారి దుఃఖం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి ఉద్యోగ జీవితంలో అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, మంచి సంయమనం పాటించండి. ఇది పరిహారం కింద ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా ధనం వస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి జాగ్రత్తలు పాటించండి. నిజానికి ఇక్కడ 6వ స్థానంలో శని గారి యొక్క పరిస్థితి కూడా చాలా బాగుంది. కానీ ఆయన ఇక్కడ వక్రించి ఉన్నారు కాబట్టి కొద్దిగా సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ, ధనము ఏదైతే మీకు చేతికి అందుతుందో దాన్ని జాగ్రత్త చేసుకుంటూ, ఇటు లాభాల బాటలో కేతువు ఇచ్చే ధనము బాగుంది, అలాగే షష్ఠ స్థానంలో శనిగారు ఇచ్చే ధనం కూడా బాగుంది. కాబట్టి ఈ ధనము విషయంలో మటుకు జాగ్రత్త చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మాతృవర్గ రీత్యా అనుకూలతలు సాధించుకోవడానికి మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. వారి యొక్క ఆశీస్సుల వల్ల మీకు ప్రతి అంశంలోనూ దారి సుగమం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంత చాలా బాగున్నాయి అని చెప్పడానికి లేదు. చాలా విషయాలలో కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో కానీ, ఇలా వివాహాది శుభకార్యాలు కుదరడంలో కానీ ఇలా చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఒక సంయమనంతో ముందరికి వెళ్ళినట్టయితే చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. జాగ్రత్తలు చెప్పిన విషయంలో మటుకు జాగ్రత్తలు పాటించండి. శని, కుజ, శుక్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా అనుకూలమైన పరిస్థితులు ఏమన్నా వచ్చాయా అంటే చంద్రుని యొక్క సంచారం మారి ఉన్న కారణం చేత అంతగా అనుకూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించబోవడం లేదు. మీరు సంయమనంతో ఉండడమే ఒక మంచి పరిహారం మీకు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలుసుకోండి. విద్యార్థులైనా, స్త్రీలైనా, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఎవరైనా కానీ సంయమనం పాటించి ఉండండి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో మీ పని మీరు చేసుకుంటూ ఈ సంయమనంతో ఉండడం వల్ల చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి అని చెప్పి మటుకు తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకోవడంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చెయ్యండి. మరింత అనుకూలత సంపాదించుకోండి. శుభం.